మూడవ ప్రపంచ యుద్ధం ముంగిట మానవాళి నిలబడింది. పశ్చిమాసియాలో రేగుతున్న మంటలు రేపు మన ఇళ్లను కూడా తాకబోతున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం, మరోవైపు ఇరాన్ వెనక్కి తగ్గని ఎదురుదాడి. కానీ ఈ యుద్ధ మేఘాల మధ్య ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్పై థ్యాంక్ యూ ఇండియా అన్న అక్షరాలు ఎందుకు ఉన్నాయి? ఇజ్రాయెల్ దాడులకి పాకిస్తాన్ ఎందుకు వణికిపోతుంది? ఈ యుద్ధం వల్ల మీ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరగబోతుంది? అగ్రరాజ్యాల అహంకారం మధ్య నలిగిపోతున్న దేశాలు అసలు కథ ఏంటి? భారత పాత్ర ఇందులో ఎంత కీలకం? వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుతం ప్రపంచం మొత్తం పశ్చిమాసియా వైపు భయాందోళనతో చూస్తోంది. ఎప్పుడు ఏ చిన్న పొరపాటు జరుగుతుందో అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందో అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం ఇప్పట్లో ఆగేలా ఏమాత్రం కనిపించడం లేదు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య సాగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా అండతో ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టినప్పుడు ఇరాన్ వారం రోజుల్లోనే మోకరిల్లుతుందని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కాకుండా ఇరాన్ తనదైన శైలిలో ఎదురుదాడికి దిగుతోంది. కేవలం ఇజ్రాయెల్ను మాత్రమే కాకుండా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలైన యుఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలపై కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ పోరులో ఒక ఆసక్తికరమైన, భారతీయులను ఆశ్చర్యపరిచే అంశం వెలుగులోకొచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ పైకి ప్రయోగించిన ఒక క్షిపణి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ క్షిపణిపై నీలిరంగు మార్కర్తో థ్యాంక్ యూ ఇండియా అని రాసి ఉంది. భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరాన్ సైన్యం ఈ సందేశాన్ని రాసింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఇరాన్ ప్రభుత్వం స్వయంగా ఈ ఫోటోలను విడుదల చేయడం విశేషం. కేవలం భారత్కే కాకుండా స్పెయిన్, పాకిస్తాన్, జర్మనీ దేశాల ప్రజలకు కూడా ఇరాన్ ఇలాగే కృతజ్ఞతలు తెలిపింది. మిత్రద్రోహం కంటే మృత్యువు మేలని నమ్మే ఇరాన్ ఈ క్లిష్ట సమయంలో తమకు నైతికంగా మద్దతు తెలిపిన దేశాలను గౌరవిస్తోంది. ముఖ్యంగా కాశ్మీర్ ప్రజలు ఇరాన్ కోసం విరాళాలు సేకరించడం ఇరాన్ ప్రభుత్వాన్ని భావోద్వేగానికి గురిచేసింది. అందుకే హర్ముజ్ జలసంధిని భారత్ కోసం ఎప్పుడు తెరిచే ఉంచుతామని ఇరాన్ ప్రకటించింది. అంటే యుద్ధం జరుగుతున్నా భారత్ యొక్క వ్యాపార రవాణాకు తాము అడ్డుపడబోమని ఇరాన్ ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఇప్పుడు పాకిస్తాన్ను కలవరపెడుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన ఒక భారీ వైమానిక దాడి ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగింది. తమ కార్యాలయానికి అతి దగ్గరలో బాంబులు పడటంతో పాక్ దౌత్యవేత్తలు ఒక్కసారిగా వణికిపోయారు. ఈ ఘటనపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను ఖతార్ అనుకుంటున్నావంటూ పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోరం ఇజ్రాయెల్ను గట్టిగా హెచ్చరించింది. ఖతార్ లాగా తాము మౌనంగా ఉండబోమని, ప్రపంచంలో ఎక్కడైనా తమ దౌత్యవేత్తలకు హాని జరిగితే ఇజ్రాయెల్ ఎప్పటికీ గుర్తుంచుకునేలా బుద్ధి చెబుతామని పాక్ హెచ్చరికలు జారీ చేసింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు పాకిస్తాన్ ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య రాయబారం నడపాలని చూస్తోంది. ఇరు దేశాలు అంగీకరిస్తే ఇస్లామాబాద్ను చర్చల వేదికగా మారుస్తామని పాక్ ఆశపడుతోంది. జర్మనీ వంటి దేశాలు కూడా పాక్ మధ్యవర్తిత్వాన్ని సమర్థిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ దాడులు పాక్ను ఆత్మరక్షణలో పడేశాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రస్తుతం గాజా, లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్ వంటి ముస్లిం దేశాలపై వరుస దాడులు చేస్తోంది. దీనిని చూస్తుంటే ఇజ్రాయెల్ ముస్లిం దేశాలపై ఒక రకమైన మతయుద్ధం ప్రకటించినట్లు కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ పార్లమెంట్లో ఆ దేశ ఎంపీ అసద్ క్వైజ్వార్ లేవనెత్తారు. ముస్లిం దేశాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. రేపు నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే కావచ్చు అని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బలమైన రక్షణ ఒప్పందాలు పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత్ వినియోగిస్తున్న అత్యాధునిక డ్రోన్లు, క్షిపణి సాంకేతికత ఇజ్రాయెల్ నుండి వచ్చినవేనని, ఇరాన్తో 1200 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు కలిగి ఉన్న పాకిస్తాన్కు ఇది పెద్ద ముప్పు అని పాక్ ఎంపీలు వాపుతున్నారు. ఇరుగు పొరుగు బాగుంటేనే మనం బాగుంటామన్న సూక్తి పాక్కు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇకపోతే ఇరాన్ ఊరికే కూర్చోలేదు. చైనా, రష్యాల నుండి అందుతున్న సాంకేతిక సహకారంతో ఇరాన్ తమ క్షిపణులను మరింత పదును పెట్టింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా వైమానిక స్థావరాలను, ఆయిల్ రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలపై జరిగిన దాడులు ప్రపంచ చమురు మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఈ యుద్ధంలో సౌదీ అరేబియాతో గతంలో చేసుకున్న ఒప్పందాల కారణంగా పాకిస్తాన్ కూడా ఇరాన్కు వ్యతిరేకంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి రావచ్చు. అదే జరిగితే ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా పాకిస్తాన్ పరిస్థితి మారుతుంది.
పాకిస్తాన్ భయానికి అతి ముఖ్యమైన కారణం భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న అసాధారణమైన రక్షణ బంధం. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న సూత్రం ఇక్కడ కనిపిస్తుంది. గతంలో భారత్ పాక్ మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణలో కూడా భారత్ ఉపయోగించిన డ్రోన్లు, నిఘా పరికరాలు, క్షిపణి సాంకేతికత ఇజ్రాయెల్ నుంచి వచ్చినవేనని పాక్ నమ్ముతోంది. ఇజ్రాయెల్ దాడుల శైలిని చూస్తుంటే అదే టెక్నాలజీని భారత్ తమపై ఉపయోగిస్తే పరిస్థితి ఏమిటన్నది పాకిస్తాన్ అసలు భయం. భారత్ ఇజ్రాయెల్ కలిస్తే తమ మనుగడకే ప్రమాదమని వారు భావిస్తున్నారు. పాకిస్తాన్ ఇరాన్ మధ్య దాదాపు 1200 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు పెరిగితే ఆ యుద్ధ ప్రభావం నేరుగా పాక్ సరిహద్దు ప్రాంతాలపై పడుతుంది. యుద్ధం కారణంగా ఇరాన్ నుంచి శరణార్థులు పాకిస్తాన్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో చిల్లుపడ్డ గొడుగు లాంటి పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ అదనపు శరణార్థుల భారాన్ని మోయలేదు. ఇజ్రాయెల్ క్షిపణులు పొరపాటున పాక్ భూభాగంలోకి పడితే ఆ నష్టాన్ని అంచనా వేయటం కష్టం. టెహ్రాన్లోని తన రాయబార కార్యాలయం సమీపంలో దాడి జరగటం పాకిస్తాన్ కు పెద్ద అవమానంగా తోచింది. తమను ఖతార్ అనుకుంటున్నావా అని వారు ఇజ్రాయెల్ ను హెచ్చరించడానికి కారణం ఇదే. ఖతార్ వంటి దేశాలు అమెరికా ఒత్తిడికి తలొగ్గి మౌనంగా ఉండొచ్చు, కానీ అణ్వాయుధాలు కలిగిన తమను తక్కువ అంచనా వేయవద్దని పాక్ చెబుతోంది. అయితే లోపల మాత్రం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఇజ్రాయెల్ సైనిక శక్తి ముందు తాము నిలబడగలమా అన్న సంశయం వారిని వెంటాడుతోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వడగాల్పులకు ఎండిన చెట్టులాగా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే పాక్ పూర్తిగా కుప్పకూలుతుంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నిధులు ఆగిపోతే పాకిస్తాన్ లో ఆకలి చావులు మొదలయ్యే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియా మరియు ఇరాన్ మధ్య నలిగిపోతూ ఎటువైపు ఉండాలో తెలియని అయోమయంలో పాక్ కొట్టుమిట్టాడుతుంది. అమెరికా మద్దతు కోల్పోతే అప్పులు దొరకవు. ఇరాన్ ను దూరం చేసుకుంటే సరిహద్దు గొడవలు పెరుగుతాయి. ఒకవైపు ఇరాన్ కు చైనా, రష్యాలు సాంకేతిక సాయం అందిస్తున్నాయి. పాకిస్తాన్ కూడా చైనాపైనే ఆధారపడి ఉంది. కానీ ఇజ్రాయెల్ కు అమెరికా అండ ఉంది. ఈ పెద్ద దేశాల పోరులో అప్పయ్య కొడుకు తాపయ్య అన్నట్టు చిన్న దేశమైన పాకిస్తాన్ బలిపశువు అవుతుందేమోనన్న భయం ఆ దేశ పాలకుల్లో ఉంది. ఇరాన్ వైపు నిలబడితే అమెరికా ఆగ్రహానికి గురవ్వాలి. అమెరికా వైపు ఉంటే సొంత దేశంలోని ప్రజల ఆగ్రహానికి గురవ్వాలి. ఈ యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్నా దీని ప్రభావం నేరుగా మన భారతీయుల వంటగదిపై పడబోతుంది. మనం వాడుతున్న వంట గ్యాస్ లో దాదాపు 90% కంటే ఎక్కువ మిడిల్ ఈస్ట్ దేశాల నుండే దిగుమతి అవుతుంది. యుద్ధం కారణంగా రవాణా మార్గాల్లో ఇబ్బందులు తలెత్తి గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ప్రత్యామ్నాయంగా అమెరికా నుండి గ్యాస్ తెప్పించుకోవాలన్నా రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా అక్కడి నుండి భారత్ చేరటానికి ఏప్రిల్ వరకు సమయం పడుతుంది. ప్రస్తుతానికి మన దేశంలో 30 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే మాత్రం ఉట్టికి ఎగిరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు సామాన్యుడి పరిస్థితి తయారవుతుంది. ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మొత్తంగా చెప్పాలంటే పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ పోరు కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు. ఇది ప్రపంచ గమనాన్ని మార్చే సంక్షోభం. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నలుగుతున్న పాకిస్తాన్ ఒకవైపు, అటు యుద్ధం వల్ల సామాన్యుడి వంటగదిపై పడబోతున్న పెను ప్రభావం మరోవైపు. ప్రభుత్వం చెబుతున్నట్టు మన దగ్గర 30 రోజులకు సరిపడా నిల్వలున్నమాట నిజమే కావచ్చు. కానీ ఈ యుద్ధ జ్వాలలు ఇప్పట్లో ఆరకపోతే మాత్రం ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా సామాన్యుడి బతుకు భారం అవ్వటం ఖాయం. మరి ఈ ఉద్రిక్తతలు శాంతి వైపు అడుగులు వేస్తాయా లేక మరింత విధ్వంసానికి దారితీస్తాయా అన్నది వేచి చూడాలి.